మరొక బ్రేకింగ్ తిరుమలలో జనసేన కార్యకర్తల అత్యుత్సాహం ప్రదర్శించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద పవన్ కళ్యాణ్ అనే నేను పుస్తకం ప్రదర్శించారు. వీడియో చిత్రీకరించి రీల్ చేశారు. తిరుమలలో రాజకీయ ప్రచారం కావచ్చు, దానికి సంబంధించిన ప్రదర్శనలకు సంబంధించి కావచ్చు నిషేధం ఉంది. అయితే జనసేన కార్యకర్తల నిబంధనలు ఉల్లంఘించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జనసేన కార్యకర్తల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి గోపీనాథ్ ద్వారా. గుడ్ మార్నింగ్ గోపీనాథ్. తిరుమలలో ఎటువంటి రాజకీయ ప్రచారం గాని అక్కడ సంబంధించినటువంటి ఏది కూడా చేయడానికి అవకాశం లేదు. ఈ విధంగా చేసినటువంటి గతంలో కొంతమంది మీద కూడా యాక్షన్ తీసుకున్నారు. బట్ ఇప్పుడు అధికారం ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలే మనం చూస్తున్నాము. అటుపక్క కొండ ఇటుపక్కేమో పుస్తకం ప్రదర్శన చేస్తున్నారు. ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? డీటెయిల్స్ ఏంటి? నిన్న కొంతమంది తిరుమలకి భక్తులు రావడం జరిగింది. అయితే ఆ సందర్భంగా వాళ్ళు కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించిన కార్యకర్త వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా సోమవారం ఆలయం ముందర జనసేన అధినేత అక్కడ రిలీజ్ చేస్తూ కూడా అయితే దీనిపైన అంటే కొంతమంది ఫిర్యాదులు ఇచ్చిన నేపథ్యంలో భక్తులు ఎందుకంటే తిరుమలకు సంబంధించి నిబంధనల ప్రకారం ఎటువంటి రాజకీయ ప్రేరేపితమైనటువంటి ప్రకటనలు కానీ లేదంటే స్పీచ్ కానీ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా జరపకూడదు. టీటీడీ ఉల్లంఘన చేశారు కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే హిందూ సంఘాలు స్వామీజీలు అందరూ కూడా భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అంటే భక్తులతో అంటే సీసీటీవీ ఫుటేజ్ అఖిలాబాద్ ఆలయం ముందర అఖిలాండ మధ్యనే ఈ ఘటన జరిగింది కాబట్టి ఉన్నటువంటి సీసీ ఫుటేజీలు వాటిని కూడా స్వాధీనం చేసుకుని అధికారులు పోలీసులకు అంటే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు దీనిపైన విచారణ చేస్తున్నారు. ఎవరైతే భక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే వాళ్ళు మాకు తిరుమలకి సంబంధించి ఇట్లా ఈ రకంగా చేయకూడదు, తిరుమలలో ఇలాంటి నిబంధనలు ఉంటాయనేది మాకు తెలీదు అనేది వాళ్ళు చెప్తున్నారు. సో దీనిపైన చట్ట ప్రకారం ముందుకెళ్ళడానికి టీటీడీ అధికారులు సిద్ధం అవడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న సందర్భంలో కొన్ని రకాల కేసులు నమోదు చేసి కొన్ని సెక్షన్ల కింద కూడా అయితే ఇలాంటి భక్తుల ముసుగులో ఈ రకంగా జనసేన నేతలు ఈ విధంగా చేశారు కాబట్టి దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకాడకూడదు అన్నట్టు కూడా అంటే టీటీడీ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందువల్లనే వాళ్ళపైన ఇవాళ సాయంత్రం లోపల కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటికే ఇన్స్టాగ్రామ్స్ కావచ్చు, సోషల్ మీడియాలో ఆ వీడియోస్ అన్నిటి కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యంలో వాటన్నిటి కూడా బ్లాక్ చేయడం జరిగింది. సో మొత్తం మీద దీనిపైన మాత్రం మరోసారి ఇలాంటి రిపీటెడ్ కాకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా విజిలెన్స్ అధికారులు చెప్పడం జరిగింది. ఆశ. రైట్ గోపీనాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.